మానవుడు ఒక్కడే భగవద్దత్తమైనటువంటి వివేకాన్ని కలిగి ఉన్నటువంటి జీవి. సృష్టిలో ఎన్నో జీవులు ఉండవచ్చు మన కళ్ళ ముందు. వివేకం ఉంది కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నాం. కానీ శంకర భగవత్పాదులు వివేక చూడమంలో ఏమంటారంటే, మన జీవితం కనుక ఆహార, నిద్ర, భయ, మైథున అంటే పునరుత్పత్తి, ఈ నాలుగింటికే మనం పరిమితించుకున్నట్లయితే మనకి పశువుకి తేడా ఏముంది? ఈ 4 పనులు అవి కూడా చేస్తున్నాయి. ఆహారం అది కూడా సంపాదిస్తుంది, ప్రాణభయం దానికి ఉంది, నిద్ర దానికి ఉంది, మృత్యువు దానికి ఉంది, అలాగే దానికి పునరుత్పత్తి దాని కూడా చేస్తుంది. ఈ 4 చేతనే నువ్వు పరిమితించబడిన జీవితం కలిగి ఉంటే అది అవివేకం, పశుప్రాయమైనటువంటి జీవితం అవుతుంది. కానీ మానవోపాసిని పొందడం వల్ల నువ్వు సాధించింది ఏముంది దానివల్ల అని ప్రశ్నించుకోవాలా వద్దా అని అడుగుతాడు. కాబట్టి ప్రశ్న వేసుకోవాలి. నాకు దానికంటే పరమాత్ముడు నేను అడగకుండానే నాకు వివేకాన్ని ప్రసాదించాడు ఈ ఉపాధి వలన. అదే ఆ ఉపాధి వచ్చి ఉంటే ఈ పనులు ఏవి చేయగలిగేవాడిని కాదు నేను. ఇప్పుడు ఈ ఉపాధితో చేసిన ఏ పనులు కూడా ఆ ఉపాధితో చేయలేవుగా. ఒక దేవాలయానికి వెళ్ళి అర్చన చేయాలి, ఒక పశువు ఎలా చేస్తుంది? చేయలేదుగా. ఒక తీర్థానికి వెళ్ళి స్నానం చేయాలి, ఎలా చేస్తుంది? తీర్థయాత్ర చేయలేదు. ఇలా ఏది ఈ శరీరంతో చేయగలిగిన ఏ సత్కార్యక్రమాలని, సదాచారాన్ని ఆ పశువు పాటించలేదు. అవునా కదా? అటువంటప్పుడు ఈ ఉపాధి నాకు కలిగినందుకు నాకు అసలు సృష్టిలో దుర్లభమైనటువంటి పని ఒకటి జరిగింది. అంటే ఎంతో కష్టపడితే కానీ 3 దొరకవు. ఒకటేమిటి? మనుష్యత్వం. రెండవది ఏమిటి? ముముక్షత్వం. మూడవది ఏమిటి? మహాపురుష సంశ్రయం. అంటే ఎవడైతే ముక్తుడో, ఎవడైతే మోక్షాన్ని పొందాడు, ఎవడైతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందాడు, ఆ పరమాత్మ స్థితిలో ఉండి బ్రహ్మనిష్ఠుడై జీవిస్తున్నాడు, అటువంటి మహాపురుషుని యొక్క ఆశ్రయం దొరకడం దుర్లభం. ఎందుకని అసలు గుర్తించాలిగా నువ్వు ముందు. అటువంటి వాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో నీకు తెలియాలిగా. ఒకవేళ తెలిసినా ఆయన నీకు ఆశ్రయం ఇవ్వాలిగా. ఆ అధికారిత్వం నీ దగ్గర ఉండాలిగా, అర్హత నీ దగ్గర ఉండాలిగా. అలాగే మనుషులైనంత వాళ్ళందరికీ కూడా ముముక్షత్వం ఉందా? లేదు. మోక్షం పొందాలనే ఆసక్తి లేదు. ఎందుకని అంటే విషయాసక్తి ఉన్నంత బలంగా మోక్షాసక్తి లేదు. ఎందుకని విషయాసక్తితో విషయానందాన్ని పొందడం సులభం. ఓ పచ్చిమిరపకాయలు బజ్జీ తినాలనిపించిందయ్యా నీకు, ఏం చేసావు? మీ ఆవిడకో ఆజ్ఞ జారీ చేసావు, ఓ ఆర్డర్ వేసావు, ఇవాళ సాయంత్రం పచ్చిమిరపకాయ బజ్జీలు చేయబోయి అన్నావు. చేయబోయి అన్నంత సులభమేనా చేయటం? సులభమేనా? కాదుగా. అదేదో మీరు చేయండి నేను చేస్తాను, నేను తింటాను అందనుకో, ఆవిడ ఏమంటావు అప్పుడు? ఆ చేయడం నాకు రాదు, కానీ కావాలంటే సంచి వరకు వెళ్ళి తీసుకొస్తానంట. అంతేనా కాదా? నేను అలాగే చెప్పానా మీకు? నేను చేసి పెట్టానా? సంచి వరకు వెళ్ళి తెచ్చానా అని ఆవిడ అందనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? సరేలే అయితే ఇవాళకి పచ్చిమిరపకాయ బజ్జీలు క్యాన్సిల్ అంటావు. అంతేగాని కష్టపడి ఆ పచ్చిమిరపకాయ బజ్జీలు వేయడం నేర్చుకుని వేసి ఆవిడకి పెట్టి ఆవిడని సంతోషింప చేద్దామని నువ్వు అనుకున్నావా? ఎందుకు అనుకోలేదు? అది నా వల్ల కాదు, నేను ఎంత ప్రయత్నించినా అది నా వల్ల కాదు అని మైండ్లో మనకి బుద్ధి చెప్పేస్తూ ఉంటుంది. ఆవిడ చేసే పని, నువ్వు చేసే పని కూడా అంతే. ఆవిడకు కూడా ఆవిడ చేసే పని నీకెట్లాగో నువ్వు చేసే పని కూడా ఆవిడకి అంతే. అది అడు చెప్పామనుకోండి, ఆవిడ అదే చెప్తుంది, నా వల్ల కాదయ్యా బాబా కూడా అంతా ఆయనకి చెప్పుబో అంటుంది. అంతేనా కదా? మా పిల్లవాడిని పెంచేటప్పుడు చూడండి, తల్లి తను చేసినంతసేపు చేస్తున్నా పిల్లవాడికి, తర్వాత ఏం చేస్తుంది? వెళ్ళి మీ నాన్నకి చెప్పబా అంటుంది, అక్కడ పంపించేస్తుంది. డిపార్ట్మెంట్ మారిపోతుంది. మీరేం చేశారు మీ పిల్లవాడి మీ దగ్గర? ఎరా అమ్మని అడిగావా? అడిగా, నిన్నే ఇలాగమంది అంటాడు. ఓహో, అంటే ఆ డిపార్ట్మెంట్ పని అయిపోయింది, మనం తెలుసుకుంటాం. అప్పుడు మళ్ళా వెనక్కి పంపిస్తామా? పంపించాం. ఏం చేస్తాం? మనమే పరిష్కరించడానికి దాన్ని ప్రయత్నం చేసి మన చేతనైతే మనమే చేస్తాం. బయటికి వెళ్ళి దాని గురించి పరిష్కారం సంపాదించాలంటే సంపాదిస్తాం. జాగ్రత్తగా ఆ పిల్లవాడిని ఒక పద్ధతిగా పెంచడానికి మనం ఏం చేయాలో అవన్నీ మనం చేస్తాం. అంతేనా కాదా? ఇప్పుడు తండ్రి పని తండ్రే చేస్తున్నాడు, తల్లి పని తల్లే చేస్తుంది. అంతేనా కాదా? అలాగే ఈ సృష్టిలో ఎవరి పని వారే చేస్తున్నారు, ఒకరి పని మరొకరు చేయడం లేదు. మర్చిపోకూడదండి. ఈ సంసార బాధ్యత అంతా నేనే మోస్తున్నాను, నువ్వు మోయటం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
అందుకని ఎందుకనయ్యా అంటే నేనే కర్తనని అనుకోవడం వలన ఆ జీవితం బరువైపోయింది, ఆ బాధ్యత బరువైపోయింది, ఆ వ్యవహారం బరువైపోయింది. నేను లేకపోతే జరగదండి బాబు అంటున్నావా లేదా? ఆవిడకి ఇప్పుడు ఎన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయమ్మా నీకు? వచ్చినాయి కదా. ఇప్పుడు దాదాపు ఒక 30-40 ఏళ్ళ నుంచి వంట వ్యవహారం నడిపిస్తున్నావు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ఆవిడ రాజీనామా చేసిందంటావా? చేయలేదా? ఇంకెప్పుడండి మరి ఆవిడకి రిటైర్మెంట్ లేదా? నో రిటైర్మెంటా? మనకి మాత్రం 60 ఏళ్ళు దాకా రిటైర్మెంట్ ఇచ్చేశారు కదా, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలక్కర్లేదా? అదే పూర్వం అత్తగారు కోడలు గారు వ్యవహారం. ఆ కోడలు రాగానే అత్తగారు అప్పచెప్పేస్తుంది, అమ్మ అంతా నువ్వే చూసుకో వ్యవహారం అంతా. నేను వానప్రస్థాశ్రమం, ఇంట్లో ఉన్న వానప్రస్థాశ్రమమే, ఇంట్లో ఉన్న సన్యాసాశ్రమమే, అడిగితే చెప్పడమే, రిటైర్ అయిపోవాలి అంతే. అంతేగాని ఇంకా నేనే గడ్డ తిప్పుతానని అనకూడదు. కానీ అలా ఉంది ఆవిడ. ఎలాగండి పని చేయకపోతే? మన పని మనం అన్నా చేసుకోవాలి కదండి. అప్పుడేమైంది? 100 ఏళ్ల పాటు గడ్డ తిప్పడమే ఉద్యోగం. ఎవరు తిప్పమన్నారమ్మా? భగవంతుడు అలా చెప్పలేదు కదా. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, భగవద్గీత. మరి నీ స్వధర్మం ఏమిటి? అసలు ఎందుకోసం పుట్టావు అని ప్రశ్న వేసుకోవాలి. ఆ ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి కదా. మరి అది నెరవేర్చకుండా మిగిలిన పని అంతా పరధర్మం కదా. మరి ఆ పరధర్మం చేత సంతృప్తి పడటం అవివేకం కదా. పాత్రోచితమైన ధర్మం అంతా కూడా అవివేకం. మనమేమనుకుంటున్నాం? ఇంతకాలం ఒక తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాను, ఒక తాతగా నా బాధ్యత నెరవేర్చాను, ఒక పిల్లవాడిగా, అబ్బాయిగా, కుమారుడిగా నా తండ్రి ఎడల నేను నా బాధ్యత నెరవేర్చాను. ఇలా పాత్రోచితమైన ధర్మాలతో మనం సరిపెట్టుకుంటున్నాం. మరి అది పరధర్మం కదా. నువ్వు ఆత్మస్వరూపుడు అని, నువ్వు పరమాత్మని చేరగలిగినటువంటి సామర్థ్యం కలిగిన, ఉపాధి కలిగిన వాడివని ఈ సృష్టి చెప్తోందిగా నీకు. మరి అటువంటి ముముక్షత్వం అనే లక్షణం మనలో ఉండాలా అక్కర్లేదు. ఆ మోక్షాపేక్ష అనేది లేకపోతే మనం స్వధర్మాన్ని ఆచరించలేంగా, ఆత్మధర్మం వైపు నడవలేంగా, అన్నింటినీ ఆత్మభావంలో ఉండి చేయలేంగా. ఇప్పుడు మనం స్వధర్మంలో ఉండమంటే ఏం చేయమన్నాడు? అన్నింటినీ నేను ఆత్మస్వరూపుడని చేయమన్నాడు. ఇవే పనులే. కానీ నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే స్థితిలో ఉండి చెయ్యి. ఇప్పుడు ఎలా చేస్తున్నావు? నేను పురుషుడినని, లేకపోతే తత్సంబంధమైన పాత్ర, భార్యతో భర్తగా, పిల్లలతో తండ్రిగా, పిల్లలతో తాతగా, ఆ పాత్ర చేత పరిమితించబడి వ్యవహరిస్తున్నాం. మరి అప్పుడు ఆత్మస్వరూపం లేదుగా. కానీ వీటన్నింటిలోనూ వ్యాపకమై ఉన్న ఒక నేనేగా ఉంది. 100 పాత్రలు వేసావయ్యా జీవితంలో, అయితే 100 నేనులు ఉన్నాయా? ఒక్క నేనేగా ఉంది. ఆ ఒక్క నేను మరి ఆత్మస్వరూపం కదా. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనం దర్శించాలా వద్దా? ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలా వద్దా? ఆ పొందడానికి పడేటువంటి ఆపేక్షే మోక్షాపేక్ష. దాన్నే ముముక్షత్వం అంటారు. మరి ఈ ముముక్షత్వం సరాసరి వచ్చేస్తుందా? వస్తే అందరికీ రావాలిగా. ఎవరు అసలు ఆ అంశం గురించి ఆలోచించడం లేదుగా. నువ్వే ఆలోచించలేదుగా. 60 ఏళ్ళు వచ్చే వరకు ఆలోచించలేదుగా. మరి ఎందుకు ఆలోచించలేదు అంటే, నా బాధ్యతలు అడ్డం వచ్చినాయండి, నా సంసారం అడ్డం వచ్చిందండి, నా ధర్మాలు అడ్డం వచ్చినాయండి, నేను చేయాల్సిన పనులు ఎవరు చేస్తారండి, నా కర్మ నేనే అనుభవించాలి కదండి అని ఇవన్నీ కారణాలుగా చెప్పారు. అంతేనా కాదా? మరి కారణాలు మృత్యువు వచ్చినప్పుడు కూడా చెబితే మృత్యుదేవత వింటుందంటావా? ఇంకొక 1000 సంవత్సరాలు నీ జీవితాన్ని పొడిగిస్తుందంటావా? నేను ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు నువ్వు వెళ్ళి రావమ్మా అంటే మృత్యుదేవత వెళ్ళి వస్తుందా? రాదు కదా. మరి మరల పుట్టేస్తావు కదా. అప్పుడు మరల పుడితే 25 ఏళ్ళ టైం వృధా అయిపోతుంది కదా. ఎందుకని 25 ఏళ్ళ వరకు అసలు మనకేమీ తెలివితేటలు లేవుగా. మళ్ళా పుట్టడం, మళ్ళా పెరగడం, బాల్యం, యవ్వనం, మళ్ళీ అదే విషయాలు, మళ్ళీ అదే సంసారం, మళ్ళీ అదే పెళ్ళి, మళ్ళీ అదే. వాడికి ఎన్నిసార్లు చేసావు ఇదే ఉద్యోగం? ఎన్ని లక్షల సార్లు పుట్టుంటావు, అన్ని లక్షల సార్లు చేసింది ఈ పనే కదా. మరి ఎందుకు విసుగు రాలేదు? చేసిన పని. ఇప్పుడు ఇవాళ వంకాయ కూర పెట్టింది మీ ఆవిడయ్య, రేపు కూడా వంకాయ కూర పెట్టింది, ఎల్లుండి కూడా వంకాయ కూర పెట్టింది.
ఎన్ని రోజులకు అడుగుతావు? ప్రశ్న వేస్తావు. ఏంటి ఇవాళ కూడా వంకాయ కూర అయినా అని ఎన్నో రోజు అడుగుతావు? రెండో రోజుగా అడుగుతావా, లేకపోతే నెల రోజులకు అడుగుతావా, సంవత్సరానికి అడుగుతావా? అన్యాయం పడుగాను. అదేంటమ్మా? ఈ విషయానికి వచ్చేటప్పటికేమో రెండో రోజు అడుగుతావా? లక్షలాది జన్మల నుంచి ఇదే పనేగా చేస్తున్నావు. ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషుడు. ఏముంది అంతకు మించి? స్త్రీ అయినా పురుషుడైనా ఇంద్రియ సౌఖ్యాన్ని అనుభవించడానికి ఏం తేడా లేదుగా. అదే 6 రుచులే. ఆవిడకేమైనా 7వ రుచి ఉందా? నీకేమైనా 5 రుచులే ఉన్నాయా? లేవుగా. నీకైనా అదే 5 5 25 ఇంద్రియాలు, ఆవిడకైనా అదే 5 5 25 ఇంద్రియాలు. మరి అదే పరధర్మం, అదే మోక్షం, అదే ఆత్మజ్ఞానం. అవి మారలేదు. కానీ మనలో ఎక్కడా కూడా ఈ జనన మరణాల మీద విసుగు రాలేదు. ఈ కర్మ ఫలితాలని, సుఖ దుఃఖాలను అనుభవించడంలో విసుగు రాలేదు. వైరాగ్యం పుట్టలేదు. అందువల్ల సాధన సాగటలేదు. ఈ లక్షణాలు వస్తే సాధన అదే సాగుతుంది. ప్రతిబంధకం ఎక్కడి నుంచి పుట్టింది అన్నది ప్రశ్న. మీరు గుడికి వెళ్దామని బయలుదేరారు. ఏముండదండి, మీరు గుడికి వెళ్దామని బయలుదేరారు. మీ ఆవిడ పక్కన అప్నా బజార్లో మనం కూరలు కొనుక్కోవాలండి. గుడిను అప్నా బజార్ 2 పక్క పక్కనే. మీరు గుడిలో దర్శనం చేసుకుని పని పూర్తి అయిపోయినాక వచ్చేటప్పుడు కూరలు తెచ్చేసేయండి అని చెప్పింది. కరెక్టేనా, తప్పంటారా? కరెక్టేగా, అందులో ఏం దోషం లేదు. మీరు గుడికి వెళ్ళొద్దు, ముందు కూరగాయలు తెచ్చి నాకు ఇచ్చి తర్వాత గుడికి వెళ్ళండి అంటే ప్రతిబంధకం. కానీ ఆవిడ అలా అనలేదుగా. మీ పని మీరు చేసుకోండి, గుడి అయిపోయినాక పక్కనే అప్నా బజార్ కాబట్టి అక్కడికి వెళ్ళేసి కూరగాయలు తీసుకుని వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేసేయండి అని చెప్పింది. సౌలభ్యంగానే చెప్పిందా? అంతేనా? కానీ ఈ రెండో మాట చెప్పేటప్పటికి నీ దృష్టి అంతా దేని మీద పోయింది? కూరగాయలు తెమ్మంది. అసలే వంకాయలు తెస్తే పెద్దవి తెచ్చానంటుంది, చిన్నవి తెచ్చానంటుంది, పొడుగ్గా తెచ్చానంటుంది, 36 వంకాయలు పెడుతుంది. పూర్వస్మృతి ఉందా లేదా? అవన్నీ బెండకాయలు తెచ్చానంటే ముదురుగా ఉన్నాయంటుంది, దోసకాయలు తెచ్చానంటే చేదుగా ఉన్నాయంటుంది, గుమ్మడికాయలు తెచ్చానంటే ఆ గుమ్మడికాయ సరిగ్గా పాడైపోయింది, పాత తెచ్చావు, ఫ్రెష్గా తేలేదు అంటుంది. ఈ గత స్మృతులన్నీ ఒకసారి కదిలినాయి. నువ్వేం చేస్తావు? కానీ అది ఎప్పుడు ఫెయిల్యూరేనే. మనకి ఎప్పుడు మార్కులు తక్కువ వస్తాయి. 100 మార్కులు ఎప్పుడు రావు. వాళ్ళు తీస్తేనే 100 మార్కులు వస్తాయి. ఎందుకని? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. నువ్వు సెలెక్ట్ చేసావు కాబట్టి వాళ్ళు ఎప్పుడు 100 మార్కులు వేయరు. వచ్చినా కూడా వేయరు, 90 మార్కులే వేస్తారు అంతే. 100కు 100 వేస్తే మళ్ళా ప్రమాదం వస్తుంది. వెరీ గుడ్ అనరు. ఏదో ఒక లోపం కనబడుతుంది వాళ్ళకి పాపం. అంతేనా కదా? సొల్యూషన్ ఏమిటి? నువ్వు కూడా రా, ఇద్దరం గుడికి వెళ్దాం, అయిపోయినాక మార్కెట్కి వెళదాం, చక్కగా పని చేసుకుందాం, ఇంటికి తిరిగి వద్దాం అన్నాం అనుకో. పనికి పని, వ్యవహారానికి వ్యవహారం, సౌలభ్యానికి సౌలభ్యం. అని పనులు అయినాయా? ఏం కూరగాయలు కొనాలి అని అడిగింది ఆవిడ. ఇప్పుడు ఏం చెప్పాలి? నీ ఇష్టం. తప్పుడుకి ఎందుకు అసలు? నీ ఇష్టం. ఏం వండమంటారు? నీ ఇష్టం. గృహస్థాశ్రమంలో నీ సంసారం నీకు అడ్డం రాకుండా ఉండడానికి రామమూర్తి శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి గొప్ప సూత్రం నీ ఇష్టం. అంతే. నా ఇష్టం అని అనమాక, ఎప్పుడూ నీ ఇష్టం అను. అసలు నీ సంసారం నీకు అడ్డం రాదు. అయిపోయాయి. నీ మనసులో జపం చేయటం, నీ మనసులో ధ్యానం చేయటం అనేవి ఏ ప్రతిబంధకం ఉన్నా చేయవచ్చు. కానీ ఆ అభ్యాసం లేకపోతే చేయలేవు. అందుకని నిద్రపోయే ముందు అభ్యాసం చేయండి. నిద్రపోయే ముందు మీకు సంసారం అడ్డం రాదుగా, ఉపశమించేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా రాత్రి వృద్ధులు ఎప్పుడు కూడా నిద్ర తగ్గిపోతుందండి. వృద్ధాప్యంలో ఎందుకు నిద్ర తగ్గిపోతుందో చెప్పండి చూద్దాం. యుక్త వయసులో 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు నిద్రపోయినట్టుగా 60 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు నిద్రపోరండి. ఎందుకని? ఒకటి శరీరం వ్యాధిగ్రస్తం అవ్వడం,
ఒకటి శరీరం వ్యాధిగ్రస్తం, రెండు అలసట లేకపోవడం. ఏ రకమైన అలసట లేకపోవడం. మన శక్తి అనుసారమే పనిచేస్తాం, కానీ వాళ్ళలాగా అవసరమైతే స్ట్రెచ్ అయిపోయి బాగా బలవత్తరమైన పనులు చేయం. ఎందుకని ఇటు చేసి కాలుకో చేతికో దెబ్బ తగిలిందంటే ఉన్న పని కూడా చేయలేకుండా ఇంకోటి మీద ఆధారపడవలసి వస్తుందని మన భయం. అందుచేత మన శక్తి అనుసారమే పనిచేస్తాం కాబట్టి అలసిపోయినప్పుడు నిద్ర రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేనా కాదా? మూడో చెప్పండి. మూడో కారణం కూడా ఉంది, చింత. దానికి ఏమని పేరు? చింత. మా మనవాడు అసలే ఎల్కేజీ రాస్తున్నాడు, వాడి స్కూల్ ఫస్ట్ వస్తుందో రాదు. ఉదాహరణ చెప్తున్నానమ్మా, ఉదాహరణ చెప్తున్నా. మీ మనవాడు ఎల్కేజీ స్కూల్ ఫస్ట్ రావడానికి నీకేమిటి సంబంధం? కానీ అలాంటివి నీకు సంబంధం లేనటువంటివే నీ చింతలలో 90% ఉంటాయి. 10% నీకు సంబంధించినవి, 90% నీకు సంబంధించినటువంటివి. ఎందుకు వాటిని వదులుకోవటం? మీరు నీకు తెలియదు అవి నీకు సంబంధించినవి కావని తెలుసుగా నీకు. అవి దాంట్లో నువ్వు చేయగలిగేది కూడా ఏమీ లేదు, ఇప్పటికిప్పుడు చేసేది కూడా అంతకంటే ఏమీ లేదు. వెంటనే ఫలితాలు వచ్చేవి కావాలి. మరి అటువంటిప్పుడు చింతించి ఏమిటి ప్రయోజనం? ఈశ్వరుడికి వదిలేయాలా, నువ్వే పట్టించుకోవాలా? వదిలేయాలి, కానీ వదలలేవు. ఎందువల్ల? నేనే కర్తను అనుకుంటున్నావు చేత, భ్రాంతి చేత. ఈ సకల సృష్టికి కర్త ఈశ్వరుడైతే అందరికీ బాధ్యుడు ఎవరు? ఈశ్వరుడు. నీవెట్లవుతావు? నువ్వు నిమిత్త మాత్రుడు. ఒక కుమ్మరి చక్రం లేకపోతే కొండ ఎట్ట తయారు చేయలేడు, ఆ చక్రం లాంటి వాడు కుమ్మరి ఈశ్వరుడు. నేను చేతిలో తిరిగే చక్రాన్ని తిప్పితే తిరుగుతావు, ఆపితే ఆగుతావు. అంతేనా కాదా? మరి అటువంటిప్పుడు కుమ్మరి సారి వేలే ఉన్నావా, నేనే కొండను తయారు చేస్తున్నాను అనుకుంటున్నావా? తప్పు కదా మరి. కాబట్టి అలా వెనక్కి విత్డ్రా అవ్వాలి, విరమించాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, పరమాత్మ కళ్ళకి జోడు, పళ్ళు ఊడిపోవడం, ఒక్కొక్క సిగ్నల్ ఇస్తున్నాడా లేదా మనకి? టైం అయిపోతుందిరా బాబు అని. మరి విరమించడానికి టైం అయిపోతుందని సిగ్నల్స్ ఇస్తూ ఉంటే మనం ఇంకా అందులో రమించడానికి, చేరిపోవడానికి మనం ప్రయత్నం చేయడం కాలధర్మానికి వ్యతిరేకం కదా. అంతేనా కదా? జుట్టు నెరిసింది, కళ్ళకి జోడు వచ్చింది, పళ్ళు ఊడినాయి, షుగరు బీపీలు వచ్చినాయి, శరీరంలో సత్తువు తగ్గింది. మరి అప్పుడు మనం ఏం చేయాలి? విరమించాలా, పెంచుకోవాలా? విరమించాలి, ప్రయత్నపూర్వకంగా విరమించాలి. ఈ దృష్టితో ఆలోచించి నీ చింతల జాబితా తగ్గించేసి ఏం చేయాలి? తగ్గించాలంటే ఏం చేయాలి? 2 సమాధానాలు. ఒకటి, ఇక చాలు. ఏం చేయాలి? ఇక చాలు. చాలండి, చాలు. చేయగలిగినంత చేశాను, నా శక్తి అనుసారం నేను చేయగలిగినంత చేశాను, ఇంకా చాలు. అక్కడితో వదిలేస్తాను. ఇక చాలు అనలేదు. అప్పుడు ఏమంటే గారెలు బాగున్నాయా అని అడిగింది మీ ఆవిడ గారు. ఏమన్నావు? పళ్ళు లేవు కానీ గారెలు అయితే బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మరో 2 వేసుకుంటారు ఏమిటైతే? బాగున్నాయి అంటేనే అడుగుతారు సుమి, గుర్తుపెట్టుకోండి. బాగున్నాయి అనగానే ఆవిడేమంటుంది? అయితే 2 వేసుకోండి అంటుంది. అవునా? అదే గృహస్థాశ్రమం. అదే సన్యాసి భిక్షకు వచ్చాడు, మీరు బాగున్నాయా అని అడగరు, ఆయన చెప్పడం. మారు వడ్డించుకోడు, ఏది మారు వడ్డించుకోడు. అది సన్యాస ధర్మం. మరి మనం కూడా అలా ఉండొచ్చు. మన సన్యాస ధర్మమే ఫినిష్డ్. చూడండి, ఎక్కడికో పారిపోకర్ల అరణ్యాలకి, ఆ ధర్మంతో ఇక్కడ జీవించవచ్చు. అయిపోయాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే వెనక్కి చేయి తీసుకో. ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. కొంతకాలం తర్వాత నీకు బలం వస్తుంది. ఇక చాలు వల్ల ఏమవుతుంది? తాబేలు తన డెప్పలోకి ముడుచుకోవడం ఎట్లాగో తథా కూర్మోంగానివా అంటాడు పరమాత్మ భగవద్గీత. తాబేలు తన డెప్పలోకి ఎట్లా అయితే ప్రమాదం వచ్చినప్పుడు ముడుచుకుంటుందో అట్లా ముడుచుకో నీ లోపలికి నువ్వు.
మళ్ళీ అంతా బాగానే ఉంది, మళ్ళీ బయటికి రా. ఇది ఇక చాలు మూలం. ఆ తర్వాత ఏం చేయాలి? అవసరం లేదు. మీ అబ్బాయి మీ మీ బర్త్డే వచ్చిందండి, ఇప్పుడు ఎన్నో ఏళ్ళు మీకు? ఇప్పుడు 67. ఇప్పుడు 67వ బర్త్డే, 68వ బర్త్డేదో వచ్చింది అనుకోండి. నాన్నగారు పట్టుబట్టలు కొనుక్కోండి అన్నాడు. ఏం చెప్పాలి మీరు? ఇప్పటికే చాలా ఉన్నాయిరా బాబు, ఇక చాలరా నాయనా. అప్పుడు వింటాడంటారా? మరి అప్పుడు ఏం చెప్తే వింటాడు? ఏదో చెప్పాలి, ఏదో చెప్తే వినాలి. ఏం చెప్తే వింటాడు? అవసరం లేదు. ప్రతి దానికి సమాధానం ఏం చెప్పాలి? ఇక నెక్స్ట్ లెవెల్ డోస్ అనమాట ఇది. అవసరం లేదు, అయిపోయాయి. అసలు మానవ జీవితంలో పట్టుబట్టలు అవసరం ఉందంటారా? అవసరం లేదు అని చెప్పేది మన చేతిలో అనుకోనండి. దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించడానికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ రోజువారీ జీవితంలో ఈ మార్పు వస్తేనే వింటారు. వాడు ఎప్పుడో ఒకసారి చెప్తే వినరు. అర్థమైందా? ప్రతిదానికి మీ సమాధానాలు ఈ రెండే: ఇక చాలు, అవసరం లేదు. ఇక చాలు, అవసరం లేదు. అర్థమైందా? నేను ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ పట్టుబట్టలు కట్టలేదండి. పెళ్లిలో కూడా కట్టలేదు, మా అబ్బాయి పెళ్లిలో కూడా కట్టలేదు, వేళ్ల పెళ్లిలో కూడా కట్టలేదు. నేను అసలు జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ పట్టుబట్ట కట్టలేదు. ఎందుకని? మొదటిసారి పట్టుబట్ట కట్టుకోమని 8 ఏళ్ల వయసు అప్పుడు ఎప్పుడో మా తాతగారి సమయంలో చెప్తే మా తాతగారు ఈ విషయం చెప్పారు. ఎందుకు నాయన, సామాన్యమైనటువంటి వస్త్రం పరమేశ్వరుడికి పట్టుబట్ట ఉంటే తప్ప పని జరగదా? అదేం లేదు. బ్రహ్మగారు ఏ బ్రాహ్మడైనా సరే పట్టుబట్టలు కట్టుకొచ్చి మీకు ఏ వ్రతం చేయించారు, ఏ అర్చకత్వం చేయించారు, ఎవరైనా కట్టుకొచ్చిన వాళ్ళు చూపెట్టండి. వేద పండితులు ఎవరు పట్టుబట్టలు కట్టారు? నూలు బట్టలే కట్టారుగా. అంటే దాని అర్థం ఏమిటి? మనం కూడా నూలు బట్టలు కట్టుకోమనే కదా ఆచరించి మరీ చూపిస్తున్నాడు కదా ఆచార్యుడై. మరి మనం ఎందుకు పట్టుబట్టలు కట్టుకుంటున్నాం? విశేషం, గొప్ప, అంతే. కానీ ఆ పట్టుబట్టల్లో అసౌఖ్యం. గంట అయితే ఇక మొదలు మీకు ఎప్పుడు విప్పుదామా, ఎప్పుడు మళ్ళీ మామూలు బట్టల్లోకి మారదామా? ఎందుకు? విశేషం వల్ల ఏమిటి ప్రయోజనం? ఓసారి జీవితంలో అవసరం లేదనేసాం, అంతే, ఫినిష్డ్, అయిపోయా. జీవితానికి ఒకసారి అవసరం లేదంటే అది అవసరం లేదు, అంతే, ఇక అంతే, ఫినిష్డ్. అలా వదలగలిగినటువంటి స్థైర్యం నీలో ఉండాలి, అంతే. అంతేనా కదా? మీ అబ్బాయి పెళ్ళికి నువ్వు ఎన్ని కొత్త బట్టలు కుట్టించుకుంటే బాగుంటుందంటావు? పెళ్ళి ఎవరిది? మీ అబ్బాయిది. నీకెన్ని కొత్త బట్టలు కావాలి? అవసరం లేదు. వెరీ ఇంపార్టెంట్. ఫినిష్డ్. నన్ను అడిగారు అట్టాగే మా అబ్బాయి పెళ్ళిలో, నాయన నీ పెళ్లి ఘట్టం మీద నేను వేదిక మీద ఉండేది, ఇదిగో ఈ ఘట్టాల్లో ఉంటాను. ఈ ఘట్టాలన్నింటిలో నేను పంచా ఉత్తరీయంతోనే ఉంటాను. మిమ్మల్ని ఎవరైనా అక్కడ సూట్ వేసుకుని రమ్మని ఎప్పుడన్నా అడిగారా? ఏ ఘట్టంలో అయినా అడగలేదు. మీకెందుకండి? యూఆర్ నాట్ ది హీరో ఆ సీన్లో, అంతేనా కాదా? కానీ మరి మనం సూట్ వేసుకుని బూట్ వేసుకుని నేను హీరో ఔచిత్యం పోలా? అర్థమైనా ఇప్పుడు మీకు? ఇట్లా ప్రతి ఘట్టంలో కూడా మనం ఏం చేస్తున్నాం? ఔచిత్యం పోయింది అక్కడ, వివేకం పోయింది అక్కడ. ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉండటమే కరెక్ట్ కదా. అయిపోయా. ఇలా మార్చుకోండి జీవితాన్ని. ఇలా వెనక్కి తీసుకుంటే మీరు స్పష్టంగా చెప్పగలగాలి, నాయన మా గృహస్థాశ్రమ జీవితం అయిపోయింది, వేద ధర్మం ప్రకారం 25 ఏళ్లకు బ్రహ్మచర్యం అయిపోయింది. నువ్వు పెళ్లి చేసినా చెయ్యకపోయినా 25 ఏళ్ళు దాటిందంటే బ్రహ్మచర్యం ఫినిష్డ్. వాడి బుద్ధి మారిపోతుంది. బుద్ధి యొక్క స్థితిని బట్టి ఆశ్రమ ధర్మాలు పెట్టారు. 50 ఏళ్లకి గృహస్థాశ్రమం అయిపోయింది, అంతే. 51 వచ్చేటప్పటికి బుద్ధి మారిపోతుంది. 50 వరకు ఉన్నట్టుగా 51లో ఉండడు, ఇక అంతే. ఇది మానవుడు సరిగ్గా జీవిస్తే. భోగిగా జీవిస్తే చెప్పడాలా నేను. సనాతన ధర్మం ప్రకారం జీవిస్తే 50 ఏళ్లకు అయిపోయినట్టే గృహస్థాశ్రమం. 51 వానప్రస్థం, 75 వరకు వానప్రస్థం. పరమాత్మ కనుక ఆయుర్దాయం ఇస్తే 75 నుంచి 120 దాకా సన్యాసం.
అయిపోయాయి. 120 ఏళ్ళ పూర్ణాయుర్దాయం జీవించాడంటే వాడు తరించేస్తాడు అంతే ఈ పద్ధతిలో. ఎందుకని? వానప్రస్థం అంటే ఏమిటి? వనాలలో ఉన్నవాడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండాలి. రోజుకు ఒక పూటే తినాలి. ఒకసారి నువ్వు తినగలిగిన దాంట్లో పావలానే తినాలి. ఇది కావాలి అది కావాలని అడగకూడదు. ఏది అడగకూడదు. 51 నుంచి ఏది అడగకూడదు. నేను ఆ నియమం ఎప్పటి నుంచి పెట్టుకున్నాను తెలుసా? పెళ్ళైనప్పటి నుంచి పెట్టుకున్నాను. వివాహం అయినప్పటి నుంచి నేను ఏది ఇది కావాలని నేను అడగను. ఫినిష్డ్. ఆవిడ ఏది వండితే అదే ప్రసాదం, అంతే కదా. ఆవిడ వండుతుంది, టకటక నైవేద్యం పెడుతుంది, మనకు అడ్డం చేస్తుంది. ఓ రైట్, వెరీ గుడ్, సులభం. అట్లా మనం ఎప్పుడైతే మన మీద మనమే మోక్షం వైపుకి మనల్ని తిప్పుకునేటట్లుగా, భగవంతుడి వైపు మనం తిప్పుకునేటట్లుగా మన మీద మనమే యమనియమాలను వర్తింపజేసుకోవాలి కదా. వర్తింపజేసుకుంటే ఏమైనప్పుడు ఏ గొడవ లేదు, ఫినిష్డ్. ఇలా జీవితాన్ని వానప్రస్థాశ్రమంలో కనీసం జీవించాలి. సన్యాసంతో జీవిస్తే ఉత్తమం. 4 ఆశ్రమాలు దాటి జ్ఞానివై అత్యాశ్రమివై జీవించావు, అది అత్యున్నతం. అలా జీవించిన వారు భారతదేశంలో కోట్ల మంది ఉంటారు. వాళ్ళనే మనం గురువులని, మహానుభావులని, ఋషులని, మహర్షులని అనే పేరుతో పిలుస్తున్నాం. వాళ్ళకి మనకి ఈ దేహమేగా ఉంది వాళ్ళకు కూడా. కానీ మరి వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళకి ఆ స్థితి ప్రాప్తించింది. కాబట్టి ఇట్లా మార్చుకోండి. ప్రతి దాంట్లో ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండాలి. ఆత్మభావంతో చూడాలి. ఆత్మభావంలో స్థిరమైనటువంటి నిలకడ కలగాలి. అప్పుడు ఈ చేసే పని, కనబడుతున్న ప్రపంచమే ఆత్మానుభవాన్ని ఇస్తుంది. కొత్తగా ఎక్కడికో స్వర్గానికో, నరకానికో, వైకుంఠానికో, కైలాసానికో వెళ్ళక్కర్లేదు. ఈ ప్రపంచమే నీకు ఆత్మానుభవాన్ని ఇస్తుంది, నీకు ఆ దృష్టి ఉంటే. అదే నేను శరీరమనే జీవించామనుకోండి, కర్మానుభవాన్ని ఇస్తుంది. ఆ కర్మానుభవం చేతనే మనం ఆకర్షించబడతా ఉంటాం, పునర్జన్మను పొందుతూ ఉంటాం. కాబట్టి ఎప్పటికైనా మానవుడు ముముక్షత్వాన్ని, మహాపురుష సంశ్రయాన్ని కష్టపడి ప్రయత్నించి పొందాలి. దీనికి తగిన ఏర్పాట్లను ముందు మానసికంగా లోపల రెడీ అవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీలో లేనిది ఏది బయట ప్రాప్తించదు. నీలో లేనిది ఏది నీకు అడ్డం రాదు. అర్థమైందా? 3 రోజుల నుంచి మీ దగ్గర థండర్ స్టార్మ్ టీవీలో చూపిస్తున్నాడు. మా వాళ్ళు మానేద్దామా వెళ్ళటం మానేద్దామా అంటున్నారు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వర్షాలు పడతా ఉంటాయి, పోతూ ఉంటాయి. వెళ్ళటమే ఈశ్వరానుగ్రహం. ఒక ప్రణాళిక పరమేశ్వరుడు ఇచ్చేశాడు, వెళ్ళిపోవడమే. ఎక్కడి దాకా జరిగితే అక్కడ దాకా జరిపించేవాడు వాడు కదా. నేనేమిటి? నేను అనుకుంటే అమ్మో అదడ్డం ఇదడ్డం అదడ్డం ఇదడ్డం. నేను అనుకోమాక ఈశ్వరుడు. నేను స్థానంలో ఎప్పుడైతే ఈశ్వరుని పెట్టావో అప్పుడు ఏమైపోయింది? ఈవిని నీకు ఇచ్చిన వాడు ఎవడు? అంతేనా కదా? అట్లా ప్రతి చోట నేను స్థానంలో ఈశ్వరుణ్ణి పెట్టుకుని మనం జీవితంలో, నిజ జీవితంలో జీవించాలి. అప్పుడు మనలో సహజమైన ఆంతరికమైన మార్పు, పరిణామం వస్తుంది. అప్పుడు ఆ దైవత్వం వైపు తిరిగిపోతావు. అప్పుడు ఆ దివ్యానుభవాన్ని పొందే స్థితికి ముందు నీ హృదయం లోపల పరిపక్వత చెంది ఆ ఈశ్వర దర్శనంతో అనుభవం కలుగుతుంది. అప్పుడు కొంతకాలం అట్లా ఉండేటప్పటికి నాకు ఈశ్వరుడికి భేదం లేదనే స్థితికి పరిణామం వచ్చేస్తుంది. అప్పుడు మరి ఈశ్వరుడికి కర్మబంధం లేదుగా, ఈశ్వరుడికి జన్మ లేదుగా. అట్లా పరిణామం చెందుతాం. మరి మార్పు అంతా మనం లోపల పొందాలి, కానీ బయట చేసేది ఏమైనా ఉందంటావా? ఇట్లా లోపల చేయి, ఇట్లా సూక్ష్మంగా ఆలోచించాలి. నాతో మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞానం ఉన్న వాళ్ళతో మనం సహచర్యం పెంచుకోవాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు బహిర్ముఖంలో ప్రశ్నలు అడిగినా నేను ఎప్పుడు లోపలికి తిప్పేస్తారన్నమాట. అప్పుడు సహజంగా నువ్వు ఓహో ఇది అప్రధానం, అది ప్రధానం అనేది బలపడిపోతుంది అన్నమాట. అట్లా తిరిగిపోతావు. అర్థమైందండి? హరి ఓం.